T24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. వెల్కమ్ టు TV24 స్టూడియో. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతి. అలాంటిది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గ జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీల కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదనం ఉట్టుపడేలాగా అనేక రకాల రంగవల్లులు వేశారు మహిళలు. ఈ పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుతనం ఉట్టుపడేలాగా మరియు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ముగ్గుల పోటీలు, క్రీడోత్సవాలు జరపడం అన్ని చోట్ల జరుగుతుంది. అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గ జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ముగ్గుల పోటీ దగ్గర మనం ఉన్నాం. జనసేన వీర మహిళ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ముగ్గురు పోటీ కార్యక్రమం కోసం. చెప్పండి మేడం, ఈ ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ముందుగా మీడియా మిత్రులకి, అలాగే రాష్ట్ర ప్రజలకు, అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గ ఏదైతే టౌన్ లో పార్టీ ఆఫీస్ లో ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ గారికి సాంప్రదాయాన్ని మెరుగుపరిచే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా అంతే భాగంగా మన 10వ తారీఖున ఆయన రావడం కూడా జరిగింది. ఇదే విధంగా అక్కడ కళ్యాణ్ గారు ముగ్గుల ప్రదర్శనని, అలాగే ఎడ్ల బందరు, చాలా ప్రోగ్రామ్స్ అయితే ఆయన చేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలందరినీ ఉత్తేజపరిచే విధంగా, ప్రతి సాంప్రదాయాన్ని బయట తీసే విధంగా, ప్రతి మహిళ కూడా ఇంటికి పరిమితం అయిపోకుండా ఇలా ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు మొత్తం అందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ ఈ ముగ్గుల పోటీ ప్రారంభించడం జరిగింది. దీనికి అనేక మంది నియోజకవర్గ వ్యాప్తంగా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 1,50,000 రూపాయలతోటి మేమైతే గిఫ్ట్లు కొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ముగ్గు వేసిన ప్రతి మహిళకి కూడా, ఈ ముగ్గుల పోటీలకు వచ్చేసిన ప్రతి మహిళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కళ్యాణ్ గారికి, అలాగే కాకినాడ ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే నా తోటి వీర మహిళలకి, అలాగే కోలా దుర్గకి, అలాగే వరలక్ష్మి గారికి, మన పిల్ల రమ్యజ్యోతికి, మహాలక్ష్మికి, ఇంకా చాలా మంది మహిళామూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు. TV24 ప్రేక్షకులకు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని వివరాలు డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసైనికులకు, వీర మహిళలకు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనం ఎలక్షన్స్ అయిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి సంక్రాంతి. ఇది చాలా ఆహ్లాదకర వాతావరణంలో మొదటి నుంచి కూడా మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలు అన్నవి మనకి సనాతన ధర్మానికి సంబంధించి, మన హిందూ సంస్కృతికి సంబంధించిన మన సంస్కృతిలో ఒక భాగం అండి. దీనివలన మనకి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పొద్దున్నే లేచి ముగ్గు పెట్టడం అన్నది మహిళలకి వెన్నతో పెట్టిన విద్య. దాని తర్వాత మనకి పోటీతత్వం, పక్క వాళ్ళతో పోటీ పడే తత్వం, అది జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఒక ముగ్గు వేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్తో వేయాలి. ఇది దాని వలన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరగడం వలన వాళ్ళ జీవితంలో పైకి వచ్చే విధంగా ఇవన్నీ ఉంటాయండి. ముగ్గు అనేది ఒక యాంటీసెప్టిక్, ఆవు పేడ అనేది కూడా యాంటీసెప్టిక్. ఇవన్నీ ముంగిల మీద మనం ముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టడం వలన ఈ చలికాలంలో క్రిమికీటకాలు ఇళ్ళలోకి రాకుండా ఆపడానికి అవి ఉపయోగపడతాయి. ఇలా ప్రతి విషయం కూడా మన హైందవ ధర్మంలో అటు ఆరోగ్యానికి, ఇటు ఆహ్లాదానికి, క్రమశిక్షణకి అన్నిటికీ పూర్వీకులు మనకి అందజేసిన విద్య అండి ఇది. దీన్ని పాటిస్తూ ఇవాళ పొద్దుటి నుంచి కూడా చాలామంది చిన్నపిల్లలు, యువతులు అందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఈ ముగ్గుల పోటీని జరుపుకోవడానికి వచ్చారు. చాలా అందంగా ఉన్నాయి ముగ్గులన్నీ, సంప్రదాయాన్ని ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మీరు ఒక పొంగలి పొందుతున్నట్టుగా ఉంది. అలాగే మన పండగకి ధాన్యం ఇంటికి వస్తుంది, దానికి సంబంధించిన ఎడ్లబండి ఉంది, అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి, భోగి పిడకలు ఉన్నాయి, ప్రతిదీ కూడా భోగి పళ్ళు కూడా ఉన్నాయి. మన చంటి పిల్లలకి ఈ సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఆనందంగా అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ మంగళం. థ్యాంక్ యూ సార్. సెకండ్ ప్రైజ్ విన్నర్ స్మార్ట్ టీవీ. ఓకే సార్, ఓకే. ఇందాక కాబట్టి అందరికీ థర్డ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ మన ఎంపీఆర్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్.
అలాగే ఇప్పుడిప్పుడే అందుకని దీనికి ఫిఫ్త్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ ప్రైజ్